Good morning, my dear researchers. I think you are fine and you are doing well. So my request is, coronavirus is expanding exponentially and propagating exponentially. So you have to take care yourself and your family members, and you have to consider your outside your opponent person or your colleague as a corona patient. Assume like that, because if you assume like that only, we will get ourselves more aware, and will take more precautions to get rid of from the effect of corona. Okay, so it is very dangerous virus, so you all know very well, but still, as a friend, I am suggesting you to keep safe yourself and stay healthy and eat healthy food, and take care of your family members. At the same time, take your research systematically, and this is the time to spend yourself alone to do your research work without interruptions. So that is the today's message. So ఏంటంటే నేను 30 రీసెర్చ్ క్వశ్చన్స్ మీకు రీసెర్చర్స్ అందరికీ 30 రీసెర్చ్ క్వశ్చన్స్ చెప్పాను. సో వీలైతే ఇంకా 31 to 40 అండ్ వీలైతే కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 విని ఉండొచ్చు. సో ఆ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో ఉన్న క్వశ్చన్స్ని మీకేమి అప్లికేబుల్ అయితే ఆ అప్లికేబుల్ అయిన వాటిని మీరు అప్లై చేసుకొని ఆ డైమెన్షన్స్లో మీ రీసెర్చ్ని ఎవాల్యుయేట్ చేయండి. ఎవరైనా కొత్త వారు ఉంటే కొత్తగా పేపర్ని స్టడీ చేసినప్పుడు ఏదైనా పేపర్ని బేస్ పేపర్గా సెలెక్ట్ చేసుకుంటే దానిపైన కూడా ఇందులో కొన్ని క్వశ్చన్స్ని అప్లై చేసుకున్నట్టయితే సెలెక్టివ్గా, సో ఈజీగా వాళ్ళు ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం పైన ఎలాంటి అడ్రస్ సొల్యూషన్ ఇవ్వబోతున్నాం మనము, ఇంకా చాలా విషయాలు అంటే ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మనం పేపర్ చదివేటప్పుడు. కాబట్టి కొత్త వారు ఎవరన్నా ఉంటే ఈ క్వశ్చన్స్ని ఒక న్యూ వేలో ఆలోచించడానికి ఉపయోగపడతాయి. పాత వారు ఎవరన్నా రీసెర్చ్ చేస్తున్నవారు, ఆల్రెడీ రీసెర్చ్లో జాయిన్ అయిన వారు, వారికి వాళ్ళ రీసెర్చ్ని క్రిటికల్ అనాలిసిస్ చేయడానికి ఉపయోగపడతాయి. సో ఎగ్జిస్టింగ్ వర్క్స్ని అనలైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఫ్రెషర్స్ ఎవరైనా రీసెర్చ్లో ఉండేది ఉంటే వారికైతే చాలా మోర్ యూస్ఫుల్. ఇంకా ఎక్స్పీరియన్స్డ్ రీసెర్చర్స్ అయితే ఆటోమేటిక్గా దే నో ఆల్ దోస్ థింగ్స్, బట్ నేనేంటంటే వన్స్ అగైన్ రిమైండింగ్ ఆల్ దోస్ థింగ్స్. అది ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే పడుతుంటాయి. నేను ఇప్పుడు ఇచ్చినటువంటి 30 క్వశ్చన్స్ అనేది జనరల్ క్వశ్చన్స్, మోడల్ స్పెసిఫిక్ కాదు, స్ట్రీమ్ స్పెసిఫిక్ కాదు. ఇప్పుడు సపోజ్ మెషిన్ లెర్నింగ్ అనేది నవడేస్ బూమింగ్ ఉన్నటువంటి ఏరియా. ఈ టైంలో మనము మెషిన్ లెర్నింగ్ని మనము న్యూరల్ నెట్వర్క్ వన్ ఆఫ్ ద టెక్నాలజీ ఫర్ ది మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్. దాంట్లో మనము న్యూరల్ నెట్వర్క్ వాడామనుకోండి. న్యూరల్ నెట్వర్క్ వాడితే న్యూరల్ నెట్వర్క్స్ ఏమేమి ఉన్నాయి, పర్సెప్ట్రాన్ మోడల్ ఉంటుంది, బ్యాక్ ప్రొపగేషన్ ఉంటుంది, అండ్ రేడియల్ బేసిస్ న్యూరల్ నెట్వర్క్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఉంటాయి. అందులో సపోజ్ మనము ఏదో ఒక మోడల్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సపోజ్ బ్యాక్ ప్రొపగేషన్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఆ బ్యాక్ ప్రొపగేషన్ పైన క్వశ్చన్స్ చాలా పడుతూ ఉంటాయి. అంటే ఆ మోడల్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది, ఎక్కడ వర్క్ అవుతుంది, ఆ మోడల్కి ఉన్నటువంటి లిమిట్స్ ఏంటి, ఆ మోడల్కి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, ఆ మోడల్ లోపల ఇంటర్నల్గా మెకానిజం ఎలా జరుగుద్ది, అసలు దాని హిస్టరీ ఏంటి, ఆ మోడల్కు సంబంధించినటువంటి ఇన్పుట్ ఎలా ఉండాలి, అవుట్పుట్ ఎలా ఉండొచ్చు, అది ఎన్ని లెవెల్స్ ఆఫ్ ఇటరేషన్స్, అంటే ఏమైనా లోపల మళ్ళీ రిపిటేషన్స్ ఉంటే అవన్నీ ఎంతవరకు, ఎన్ని లెవెల్స్ వరకు చేయాలి, తర్వాత ఆ మోడల్కి మనము లేబులింగ్ ఇచ్చేటప్పుడు ఎలాంటి లేబుల్స్ ఇవ్వాలి, ఎలాంటి డేటాను యాక్సెప్ట్ చేస్తుంది, అంటే ఆ మోడల్ పైన కంప్లీట్ పిక్చర్. అంటే ఈ ఒక మాస్టర్కు తెలిసిన దానికంటే ఇంకెక్కువ తెలియాలి. ఇప్పుడు మనం మాస్టర్ డిగ్రీస్ అంటాం, అంటే మన పీజీ కోర్సు, దానికంటే డాక్టరేట్ అంటాం. ఇప్పుడు డాక్టరేట్ లెవెల్కి వచ్చాం కదా. ఒక మాస్టర్ కంటే ఒక డాక్టర్కి ఎంత తెలిసి ఉంటుందో అట్లా ఒక మోడల్ విషయం మీద తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం కార్డియాక్ స్పెషలిస్ట్ని తీసుకున్నాం అనుకోండి, ఆయనకి హార్ట్ గురించి దాదాపు
ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ తెలిసి ఉంటుంది. దాంట్లో ఉన్న ఫంక్షనాలిటీస్ ఏముంటాయి, దానికి వచ్చే ఎఫెక్ట్స్ ఏముంటాయి, అది ఏ ఏ కండిషన్లో ఫెయిల్ అవుతుంది, ఏ ఏ కండిషన్లో సక్సెస్ అవుతుంది, ఇట్లా మల్టిపుల్ వేస్లో వాళ్ళకి ఇన్ అండ్ అవుట్స్ తెలుస్తూ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ కూడా ఉంటుంది. వాళ్ళకి అంత పవర్ఫుల్గా హార్ట్ గురించి వాళ్ళు స్టడీ చేస్తుంటారు, లేదంటే అప్డేట్ చేసుకుంటారు, ఎగ్జిస్టింగ్ లిటరేచర్ చూస్తారు, తర్వాత ఇంకెవరైనా ప్రొఫెషనల్స్ వాళ్ళు పబ్లిష్ చేసిన జర్నల్స్ చదువుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. మనం అందరం ఏంటంటే ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఆలోచించి 1 minute, ఐ వాంట్ టు కీప్ ఇట్ ఇన్ ఏరోప్లేన్ మోడ్. ఓకే, యా. సో ప్రతి విషయంలో మనము ఫుల్ నాలెడ్జ్ ఉంటే కానీ ఆ మోడల్ పైన వెళ్ళలేము. అంటే ఒక హార్ట్ స్పెషలిస్ట్ హార్ట్ పైన ఎంత ఐడియాస్ ఉంటాయో అలానే మనము యాజ్ ఎ రీసెర్చర్ ఒక మోడల్ పైన అంత ఐడియా ఉండాలి. అప్పుడే మనం ఆ మోడల్ని ఈజీగా అర్థం ఆ మోడల్కి ఈజీగా మనం ఇన్పుట్ ఇవ్వగలుగుతాం, ఈజీగా ఆ మోడల్ని రన్ చేయగలుగుతాం, ఈజీగా మోడల్ని అవుట్పుట్ చూడగలుగుతాం, అండ్ ఈజీగా మోడల్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. అండ్ ఇఫ్ యూ హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ మైండ్, అంటే అలాంటి మైండ్ సెట్ మనకు ఉన్నట్టయితే ఆటోమేటిక్గా మనము చాలా ఎక్స్ట్రాడినరీగా హై లెవెల్ థింకింగ్ అనేది మనకు అలవాటు పడుతూ ఉంటుంది. ఆ హై లెవెల్ థింకింగ్తోని మనం సబ్జెక్ట్స్ చెప్పేటప్పుడైనా, లేదంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే లైక్ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి కదా, వాటిని కూడా అంత లెవెల్లో మైన్యూట్ లెవెల్లో రీసెర్చ్ చేయగలుగుతాం అనమాట. అంటే అట్లాంటి ఆ అటిట్యూడ్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. చూడండి, మనము ప్రతి విషయాన్ని ఒక హెడ్లైన్ చూసి మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నాం. ఎందుకు? మనం చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాము, ఎన్నో న్యూస్ చదివాము, మన ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అయ్యాము. సో చాలా నాలెడ్జ్ అనేది మనకి ఉంది. దాన్ని బట్టి మనం ప్రిడిక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు పాలిటిక్స్ మీద అయితేనేంటి, ఎలా ఉంటుంది ఏంటి అని కొంత ప్రిడిక్షన్ అయితే అలవాటు అవుతుంది. అంటే మనకు ఆల్రెడీ ఒక థింకింగ్ ప్యాటర్న్స్ అనేవి మన బ్రెయిన్లో స్టోర్ అయి ఉన్నాయి కాబట్టి, సో వాటిని బేస్ చేసుకొని మనము ప్రిడిక్ట్ చేస్తున్నాం. కానీ అదేవిధంగా మనము ఒక మోడల్ని ఇందాక నేను చెప్పినట్టుగా అన్ని రకాలుగా చేసినట్లయితే మనం కూడా ప్రతి విషయాన్ని చాలా మైన్యూట్ లెవెల్లో, రీసెర్చ్ లెవెల్లో ఆలోచించి చాలా గొప్పగా మనము సొల్యూషన్ తీసుకురావడానికి ట్రై చేస్తుంటాం. కాకుంటే రీసెర్చ్లో ఒకటి గుర్తించాల్సిన విషయం ఏంటంటే, పేషెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఆల్ అదర్స్ అనమాట. అది చాలా ఇంపార్టెంట్, పేషెన్సీ అండ్ హార్డ్ వర్క్ అనేది. చాలామంది ఏంటంటే కొంత వర్క్ చేస్తాము, మధ్యలో బోర్ కొడుతుంది, తర్వాత అదర్ విషయాలతో ఇంటరప్ట్ అవుతుంటాము, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అవన్నీ ఉన్నా పర్లేదు, కాకుంటే పేషెన్స్ మెయింటైన్ చేస్తూ కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సిందే. రీసెర్చ్ అంటే అంత ఈజీగా కాదు. బయట ఉండే ఫేక్ థింగ్స్ని మర్చిపోండి. ఎవరో కొనుకొస్తున్నారు, వాళ్ళు శాలరీ కొడుతున్నారు, అది ఫేక్ డిగ్రీ, ఆయన ఫేక్ డిగ్రీ తోటి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు, ఇవన్నీ అవి నన్ ఆఫ్ అవర్ బిజినెస్. వాటి గురించి అవసరం లేదు. మన దగ్గర స్కిల్ ఉంటే మనం ఆ కాలేజీలో కాకుండా ఇంకో కాలేజీలో కాకుండా ఇంకెక్కడన్నా ఖతర్నాక్గా మనం సెటిల్ అవ్వచ్చు. కాబట్టి లేదంటే అదే మైండ్ సెట్ తోటి ఒక బిజినెస్లోకి వెళ్ళిన తర్వాత కూడా అప్లైడ్ రీసెర్చ్ ఫర్ బిజినెస్ అని మనం అనుకుంటే అవర్ రీసెర్చ్ నాలెడ్జ్ కెన్ బీ అప్లికేబుల్ టు బిజినెస్ ఆల్సో. కాబట్టి చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళచ్చు. వన్స్ రీసెర్చ్ని మనము హై లెవెల్లో ఇలా ఆలోచిస్తూ చేసామంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పీక్లో ఉంటాయి. ఈజీగా మనం ఎవరినైనా మనం బ్రేక్ చేయొచ్చు అంటే ఏదో గొడవ కాదు. త్రూ అవర్ నాలెడ్జ్ వీ కెన్ ఎలివేట్ అవర్ సెల్ఫ్ అన్నమాట. ఎవరి దగ్గరనో మనం ఏంటో అని ఏదేదో పనులు చేస్తూ అక్కడ చెప్పుకుంటూ మనము ఏదో కాలం గడపడకుండా మనం రీసెర్చ్ని పర్ఫెక్ట్గా చేస్తుంటే మనము మన నాలెడ్జ్ సబ్జెక్ట్ మనం అంటాం కదా, సబ్జెక్ట్ ఉంటే మనం ఏదంటే అది చేయొచ్చని. సో మన సబ్జెక్ట్తో పాటు ద పవర్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఆ నాలెడ్జ్ని ఎంత బాగా చెప్పాలో అంత బాగా చెప్పగలుగుతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే రీసెర్చ్ని ఇలా చెప్పినట్టుగా మీరు చాలా సిస్టమేటిక్గా చేయండి. ఆ 30 క్వశ్చన్స్ని ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి. కొంచెం ఓపికతో వినండి. కోర్స్ ఈ టైంలో వినడానికి ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ తప్పదు. ఎందుకంటే వింటేనే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. నా ఎక్స్ప్లెనేషన్ కొన్నిసార్లు కొంతమందికి నచ్చకపోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఒక్కరికి ఉపయోగపడ్డ చాలానే కాన్సెప్ట్ మీద నేను వీడియోస్ చేస్తుంటాను. సో మీరేంటంటే ఆ 30 క్వశ్చన్స్ మీరు అప్లై చేసుకొని
ఇంకా ఇంకేమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మీ సజెషన్స్ మెన్షన్ చేయండి, మీ రిక్వైర్మెంట్స్ మెన్షన్ చేయండి. మీరు ఈ వీడియోస్ని షేర్ చేస్తూ మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి, వాళ్ళు కూడా వాళ్ళ రీసెర్చ్లో గ్రో అవ్వాలి. రెండో విషయం ఏంటంటే మీకు నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా అప్డేట్స్ మీకు వస్తుంటాయి. మనం సెర్చ్ చేసుకొని వెతికేంత టైం మనకు ఉండదు. అదే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా మీ ఇన్బాక్స్లో నేను న్యూ వీడియో పోస్ట్ చేస్తే కంపల్సరీగా వచ్చేస్తుంది. రెండోది ఏంటంటే షేర్ కూడా చేయండి, అది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే నేను ఇప్పుడు టైం స్పెండ్ చేస్తున్నానంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ మై సెల్ఫ్, ఇట్ ఈస్ ఫర్ సేక్ ఆఫ్ ది రీసెర్చర్స్ హూ ఆర్ డూయింగ్ దేర్ రీసెర్చ్ ఇన్ దేర్ ఏరియాస్. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఇష్యూ. ఈరోజు నేను ఏం క్వశ్చన్స్ చెప్పదలుచుకోలేను, నేను ఒక ఓవరాల్గా ఐడియా ఇవ్వడం కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. మాటలు చెప్పడం ఏం కాదు, ఇది సింపుల్గా ఏంటి ఎలా ఆలోచించాలి అనేది కొంతవరకు చెప్పడానికి ట్రై చేశాను. దట్స్ ఆల్. మీ పక్కన ఉన్నటువంటి రీసెర్చర్స్కి హెల్ప్ చేయండి. అండ్ ఎవరన్నా రీసెర్చ్లో జాయిన్ అవ్వకుంటే వాళ్ళకి రీసెర్చ్ బేసిక్స్ ఇవ్వండి, రీసెర్చ్లో జాయిన్ అయిన వాళ్ళు అయితే. లేదు కొత్త వాళ్ళు ఇంకా ఎవరికి కూడా, ఒకవేళ అక్కడ ఎవరు రీసెర్చ్ జాయిన్ అయిన వాళ్ళు లేకుండా వాళ్ళకి వీడియో సూట్ అయితే స్టార్టింగ్ నుంచి చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ చాలా వీడియోస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు టైం దొరికినప్పుడు అలా విన్నట్టయితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. కాకుంటే అవి సీక్వెన్స్లో లేవు, రిక్వైర్మెంట్ బట్టి ఎప్పుడు ఏం డిమాండ్ ఉంటుంది అనే దాని మీద నేను చేశాను. కాబట్టి ఆర్డర్లో ఉండేటట్టుగా చూసుకునే అవసరమైతే కొంచెం మీ వరకు అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంకా ఎక్కువ టైం నేను కిల్ చేయాలనుకోలేను, ఇప్పటికే 12 నిమిషాలకు దగ్గరికి వచ్చింది. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. 30 క్వశ్చన్స్తో మళ్ళీ ఎవాల్యుయేట్ చేసుకోండి మీ రీసెర్చ్ని. సో థ్యాంక్ యూ.